అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము ఉమ్మడి హన్మకొండ జిల్లా అండి. నేను చిలివేరు సంపత్, ఎంఆర్పిఎస్ అది ఎంఎస్పి హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు చిలివేరు సంపత్. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మీరు ఎంఆర్పిఎస్లో? మేము 28 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను నేను కృష్ణమాదిగ అడుగుజాడల్లో. ఇప్పుడు 94 జూలై 7న పుట్టినటువంటి ఈ ఉద్యమము ఇక్కడ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమము నేడు ఈ ఫలాలు అందించేంతవరకు మా గౌరవ అభినవ్ అంబేద్కర్ గారిని మేము చూడలే, కానీ అభినవ్ అంబేద్కర్ ఈరోజు మాకు ఆ అట్టడుగు వర్గాలకు 59 కులాలు ఎస్సీలలో 59 కులాలకు ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందించినటువంటి మహానాయకుడు మా అభినవ్ అంబేద్కర్ మన మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడలో ఈ 28 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ఒక కృష్ణమాదిగ ఒక్క ఈ ఎస్సీ వాళ్ళకే 59 కులాలకే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా అనేక ఉద్యమాలు చేసి ఆరోగ్యశ్రీ లాంటి పథకాల కోసము తయారైనటువంటి ఉద్యమంలో చేసినటువంటి కృష్ణమాదిగ గారు ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కృష్ణమాదిగ గారి చొరవ వల్లనే ఆరోగ్యశ్రీ వచ్చింది. వికలాంగులు అయితేనేమి ఎప్పుడో 270 రూపాయలు ఉన్నటువంటి ఆ వికలాంగుల పెన్షన్ ఈరోజు 6,000కు తీసుకొచ్చినటువంటి ఘనత కృష్ణమాదిగ దక్కింది. అయితే ఒక ఉద్యమము ఒక ఎంఆర్పిఎస్ కోసమే ఉద్యమించే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఈరోజు ఫలాలు అందుతున్నాయంటే అది కృష్ణమాదిగ గారి యొక్క చొరవనే. కాబట్టి మేము ఈరోజు 30 సంవత్సరాలు ఈ సుదీర్ఘ ఈ పోరాటంలో ఏ రోజు కృష్ణమాదిగ ఎవరికి రాజుపల్లె. కొందరు అపోహ చేస్తున్నారు, బీజేపీలో కలుస్తా అంటాడు, అది తప్పుడు చేసిన నా కొడుకు ఎవడో తప్పుడు ప్రచారం. కృష్ణమాదిగ మా జాతి ఎట్లుంటుందంటే మాకెవరైనా మేలు చేస్తే వాళ్ళకు కృతజ్ఞత చూపే బాధ్యత, కృతజ్ఞత ఉండే బాధ్యత మా ఎస్సీల 59 కులాలలో ఉంటుంది. కాబట్టి మాకు ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకు మేము అంకిత భావంతో పనిచేస్తాం, వాళ్ళ కృతజ్ఞత తీసుకుంటాం, వాళ్ళ మేలు తీసుకుంటాం. కాబట్టి అంతే. గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇచ్చిండు. చోటే బాయ్ అన్నాడు, ఇక్కడ సభ పెట్టినాం విశ్వరూప మహాసభకు మాట ఇచ్చిపోయిండు. ఆయన మాటకు ప్రకారంగా కట్టుబడి ఉన్నాడు, వర్గీకరణకు చేసిండు. ఇన్నేళ్ళ మా కళ ఈ 59 కులాలు ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఫలాలు అట్టడుగు వర్గాల నుండి ఈ 59 కులాలకు అందాలి. ఒకటే వర్గం మాల సోదరులు అంటారు, మేము సోదర వర్గమే, కానీ ఒక్కటే అన్నదమ్ములు 5 ఉంటారు, ఒక్కటే అంత పంచుకొని తింటే. మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు కదా వాళ్ళకు వర్గీకరణకు వ్యతిరేకంగా. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకత ఇయని మా పక్షాన ధర్మం ఉన్నది. 30 సంవత్సరాలలో ఆ రోజు చిన్న టెక్నికల్ ప్రాబ్లం అని సుప్రీంకోర్టులో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొట్టేయించారు. కానీ ఈరోజు 7గురితో కూడినటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం 1:6 తీర్పిచ్చిండ్రు ఏకపక్షంగా. అది మా పట్ల ధర్మం ఉన్నది కాబట్టి మా ధర్మం ప్రకారంగా మాకు తీర్పు వచ్చింది. ఇది వాళ్ళు కాదు, వాళ్ళ జేజమ్మలు వచ్చిన సుప్రీంకోర్టు నుండి మా రిజర్వేషన్. అలాంటి వర్గీకరణ ఈ న్యాయస్థానం మళ్ళీ వెనుక తీసుకునే ఏమైనా ఆలోచన ఉంటుందంటారా? అసలుకే ఉండదు. ఎట్టి పరిస్థితిలో తల కిందులైనా సూర్యుడు ఇట్లుండి ఉదయించినా వెనుకకు తీసుకునే పరిస్థితి సుప్రీంకోర్టుకు ఉండదు. ఎందుకంటే అటానమస్ పవర్ సుప్రీంకోర్టు అంటేనే మన దేశానికి అత్యున్నతమైనటువంటి మన కోర్టు న్యాయస్థానం. మనం నమ్మేదే న్యాయస్థానాలు, మన చట్టాలు నడిచేదే న్యాయస్థానాల నుండి. కాబట్టి వెనుకకు తీసుకునే అనే ప్రసక్తే ఉండదు. వాళ్ళు ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టడానికి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి, లేకపోతే మాలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఏదో ట్రాక్ తప్పించడానికి అంటారు. కానీ అది అలాంటిది ఏది జరగదు. కృష్ణమాదిగ ఇన్నేళ్ళ పోరాటము ఈ 2000 సంవత్సరంలో వర్గీకరణ అమలు జరిగితే 5 ఏళ్ళు ఉన్నది, 2004 వరకు ఉన్నది. ఉంటే మీ 26,000 ఉద్యోగాలు వచ్చినాయి ఈ 59 కులాలకు. వచ్చిన తర్వాత వాళ్ళకేంది, మాకు 9 ఉద్యోగాలు ఉంటే 7 వాళ్ళు తీసుకునేది, 2 మాకు వచ్చేది. అంటే ఇప్పుడు అందరికీ 59 కులాలకు సమభాగంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాజకీయ అవకాశాలు వస్తాయి. కాబట్టి మేము అన్నదమ్ములుగా అందరము సమభాగం ఉండాలంటున్నాం. మాది ధర్మమైన యుద్ధం, వర్గీకరణ జరిగింది, దానికి వల్ల వేరే ఏముండదు. అంటే మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు బీజేపీ పార్టీలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతుంది. లేకుండా అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే మీరు ఆయనతో పాటు నడిచే అవకాశాలు ఉన్నాయంట? కృష్ణమాదిగ గారు ఏ నిర్ణయం అన్నా తీసుకొని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సమాజ హితం కోసమే తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకొని ఆ తప్పుడు నిర్ణయం ఇంతవరకు ఈ 30 ఏళ్ళ చరిత్రలో ఏ తప్పుడు నిర్ణయం తీసుకోవాలి కృష్ణమాదిగ గారు. ఏది తీసుకున్నా ఒక్క జాతి కోసమే తీసుకోడు. ఎస్సీ ఓన్లీ 59 కులాలే కాదు, యావత్ ఈ ప్రపంచం సమాజం దేశం కోసం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనుక నడవడానికి మేము అందరము ప్రాణత్యాగాలకే సిద్ధమైనము. ప్రాణాలకైనా కృష్ణమాదిగ కోసం ప్రాణాలు ఇస్తాం. కృష్ణమాదిగ కోసం 7 అడుగు వేయమంటే ఆడేస్తాం, ఎవరి కోసం చేయమంటే వారికి చేస్తాం. ఒక ఉదాహరణ, కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు మాకు మద్దతు ఇవ్వండి కృష్ణ గారు, మీకు వర్గీకరణ చేస్తానంటే మద్దతు ఇచ్చినాం. మా కులపరంగా మద్దతు ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినాం.
ఇస్తే మాకు వర్గీకరణ చేయించండు. బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది. మేము కృతజ్ఞతలు చాటుకున్నాం. ఈరోజు మోడీ గారు మాకు మాట ఇచ్చిండు, చోటే బాయ్ అని చెప్పిండు. చోటే బాయ్ నేనున్నా మీకు అన్నాడు. మాకు పెద్దన్న లెక్క ఉన్నాడు. మా కృష్ణమాదిగ తర్వాత నరేంద్ర మోడీ గారే. ఆయన ఈరోజు మాకు మాట ఇచ్చిండు, వర్గీకరణ చేయించిండు, కట్టుబడి ఉన్నాడు, వర్గీకరణ జరిగింది. మేము ఎవరికి కాదు మేము ఎందుకు ఉంటాము? ఆయన మాకు మేలు చేసిండు, మేము కృతజ్ఞత భావాన్ని వెలిపిస్తాం. మా జాతి మొత్తం అంకితమవుతాం, 59 కులాలం. అది కృష్ణమాదిగా ఎటు పయనించమంటే అటు పయనిస్తాం. అలా ఎలాంటి సందేహం లేదు. అంటే దళిత బహుజనులు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కదా, మరి ఇప్పుడు మందకృష్ణ మాదిగ అలాంటి నిర్ణయం తీసుకుంటే దళిత బహుజనులు సపోర్ట్ చేస్తారంటారా దీనికి? దళిత బహుజనులు ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు? ఇది ప్రచారం మాత్రమే. దళిత బహుజనులు ఎట్లా బీజేపీకి వ్యతిరేకమైనరు? మాకు మేలు చేసిన వాళ్ళు అది దాంట్లో మేము చెడు చేస్తామా? మేము కింద ఏదన్నా నీళ్ళు ఇస్తేనే మేము కృతజ్ఞత చాటుకుంటున్నాం. మా జాతి సద్ది కూడు కట్టని జాతి మాది. ఎందుకంటే ఒక ఊరికి పోతున్నామంటే నా జాతి ఉంటుంది, అక్కడ సర్ది పట్టుకపోం మేము. అంటే మేము అంత కృతజ్ఞత చూసుకునే జాతి మనం. మేము మేలు చేసిన వాళ్ళకి మేలే చేస్తాం. ఆయన అలా కలుస్తాడు అని అంటే ఎట్లా కలుస్తాం? మేము కృతజ్ఞత చూస్తాం. మా భావపరంగా మా భావ ప్రకటన హక్కు ఉన్నది, మాకు స్వేచ్ఛ ఉన్నది. కృష్ణమాదిగ ప్రకారం ఎట్లంటే మేము అటు పయనిస్తాం. ఓకే, నేను చిలివేరు సంపత్, హన్మకొండ జిల్లా ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు.